మెదక్ జిల్లాలోని నర్సాపూర్లో కాంగ్రెస్ పార్టీ 4 వర్గాలుగా విడిపోయిందా? పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై క్రెడిట్ వార్ నడుస్తుందా? ఎవరి లెక్కలు ఏం చెప్తున్నాయి? మెదక్ జిల్లా నర్సాపూర్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించింది. కాంగ్రెస్ నర్సాపూర్ ఇన్ఛార్జ్ రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో ఈసారి అందరి దృష్టి దీనిపైనే పడింది. మొత్తం 220 పంచాయతీల్లో 118 స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారని కాంగ్రెస్ పార్టీ లెక్కలు చెబుతున్నాయి. ఎమ్మెల్యే సునీత స్వగ్రామం గోమారంలోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలవడంతో క్యాడర్ జోష్లో ఉంది. గత కొన్ని నెలలుగా కాంగ్రెస్లో వర్గ విభేదాలు మొదలయ్యాయి. 4 నేతలు రాజిరెడ్డి, ఆంజనేయులు గౌడ్, మదన్ రెడ్డి, సుహాసిని రెడ్డి వర్గాలుగా విడిపోవడంతో 4 స్తంభాలాట నడుస్తోంది. అయితే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు సాధించడంతో ఈ క్రెడిట్ కోసం నేతల మధ్య వారు మొదలైందని ప్రచారం నడుస్తోంది. నియోజకవర్గంలో ఎక్కువ స్థానాలు గెలవడానికి రాజిరెడ్డే కారణమని ఆయన అనుచరుల వాదన. డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ కూడా తన సొంతూరు రెడ్డిపల్లిలో అభ్యర్థిని గెలిపించుకున్నారు. దీంతో ఆయనదే క్రెడిట్ అంటూ ఆయన వర్గం చెప్పుకుంటోంది. ఇక మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి సొంతూరు కౌడిపల్లిలో పార్టీకి నిరాశ ఎదురైంది. కార్యకర్తలు మాత్రం వర్గపోరుతో కొన్ని చోట్ల గెలిచే స్థానాలను స్వల్ప ఓట్ల తేడాతో కోల్పోయామని, 4 నేతలు కలిసి పనిచేస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చేవని చర్చించుకుంటున్నారు. ఇలా మొత్తంగా పార్టీని నియోజకవర్గంలో బలపరచాల్సిన ఈ 4 నేతలు వర్గాలుగా విడిపోవడం కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోందని చెప్పుకుంటున్నారు. మరి హైకమాండ్ ఏం చేస్తుందన్నది చూడాలి.